దేవరకొండ లయన్స్ క్లబ్ 320 ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో జరిగింది. దేవరకొండ లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా గుద్దేటి జంగయ్య, ప్రధాన కార్యదర్శిగా కసిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారిగా చిలుకూరు కాశీనాథ్, జోన్ చైర్మన్గా గాజుల ఉషారాణిలను, ఎంజేఎఫ్ లయన్ మదన్ మోహన్ రేపాల, ఎంజేఎఫ్ లయన్ సతీష్ కుమార్ కోడే, వీడీజీ 1 సభ్యుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా లయన్స్ మదన్ మోహన్ రేపాల, సతీష్ కుమార్ కోడే మాట్లాడుతూ లయన్స్ క్లబ్లో పనిచేయడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. దేవరకొండ లయన్స్ క్లబ్ 320 ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో జరిగింది. దేవరకొండ లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా గూదేటి జంగయ్య, ప్రధాన కార్యదర్శిగా కసిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారిగా చిలుకూరి కాశీనాథ్, జోన్ చైర్మన్గా గాజుల ఉషారాణిలను, ఎంజేఎఫ్ లయన్ మదన్ మోహన్ రేపాల, ఎంజేఎఫ్ లయన్ సతీష్ కుమార్ కోడే, వీడీజీ 1 సభ్యుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా లయన్స్ మదన్ మోహన్ రేపాల, సతీష్ కుమార్ కోడే మాట్లాడుతూ లయన్స్ క్లబ్లో పనిచేయడం పూర్వజన్మ సుకృతమని తెలిపారు. జన్మజన్మలకు లయన్స్ క్లబ్లోనే పనిచేసే విధంగా సభ్యులు సిద్ధం కావాలని తెలిపారు. నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీ ఏచూరి భాగ్యలక్ష్మి, జోన్ చైర్మన్ గాజుల ఉషారాణి, సీనియర్ లయన్స్ హాజరయ్యారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గూదేటి జంగేను స్నేహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు శాల్వలతో ఘనంగా సన్మానించారు. పరిపాలనాధికారి, ముఖ్య పరిపాలనాధికారి. అసలు క్లబ్ యాక్టివిటీస్ అన్ని ఎలా నడుస్తున్నవి, ఎలా నడిపిస్తున్నారు అనేది ముఖ్యంగా చూడాల్సిన బాధ్యత ఏంటి. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఏ మీటింగ్ ఉన్నా కానీ మిత్రమా అన్ని కమిటీస్ ఉన్నాయి, ఆ కమిటీస్ మీరు సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. అన్ని ఆయనే ప్రిసైడ్ చేసుకుంటున్నారు, సూపర్వైజ్ మీరు చేస్తూ ఉంటారు. కమిటీ సరిగ్గా చేస్తున్నారు లేదా కృష్ణకుమార్ చెప్తూ ఉంటారు. ప్రెసిడెంట్ గారు లేనప్పుడు బాధ్యత మీరే ప్రెసిడెంట్గా యాక్ట్ చేయాలి. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు ఎవరు? రకుమార్ మల్లయ్య గారు. ప్రెసిడెంట్ గారు లేకపోతే ఫస్ట్ నేర్చారు. మల్లయ్య గారు కూడా లేకపోతే మీరు యాక్ట్ చేయాలి, ప్రెసిడెంట్ యాక్ట్ చేయాలి. ప్రెసిడెంట్ ఈజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ముఖ్య కార్యనిర్వహణాధికారి. కార్యాన్ని నిర్వహించేటటువంటి వాడు ఎవరంటే అధ్యక్షుల వారు. మీ క్లబ్ మొత్తం ఎలా నిర్వహిస్తారు, ఎలా జరుగుతుందో చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. అధ్యక్షుల వారు అటుగా చూడండి. రెండవది మీరు చేయాల్సిందంటే ప్రతి అన్ని రకాల మద్దతు ఇస్తారు కదా, అన్ని రకాల మద్దతు ఇస్తామంటారు. సో ఒకసారి అందరు ఎస్ మేము చేస్తాం, మా యొక్క బాధ్యతను మేము నిర్వహిస్తాం, ఎస్ అని. నౌ ఐ డిక్లేర్ దట్ టీమ్ ఆఫ్ 2026-27 లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఇంగయ్య గారు ఈస్ డిక్లేర్డ్. ఒకసారి పెట్టేసి అసలు ఇంటికాడ పెట్టాలి. కొంతమంది చరిత్రలో చూస్తాము, తప్పండి కొట్టాలి. వండర్ఫుల్, ఎక్సలెంట్. ప్రెసిడెంట్, సెక్రటరీ, ప్రెసిడెంట్ ముగ్గురు ఉంటే మిగతా వాళ్ళు మీ మాట్లాడతారు. ఒకసారి తప్పండి అద్భుతంగా రెడీ అందరూ నన్ను ఇదే ఫోటో వేస్తా. ఇది వేరే ఉంటుంది. ఇది సార్ ఇలాంటిది మీరు ఎక్కడైనా చూసారా? ఇక్కడ చూసారా? వాసవి క్లబ్లో నేను
4 పొజిషన్స్లో పనిచేశారు సార్. ఈ క్లబ్లో చూశారు, ఇంకెక్కడైనా చూశారు? దీన్ని ఎందుకు ఆర్డర్ చేయడం, కంట్రోల్ చేయడం కోసం స్టార్ట్ మీటింగ్ కాల్ టు ఆర్డర్ ఎగ్జామ్ మధ్య మధ్య డిస్కస్ ఉంటే నేను ఆర్డర్ చేయడానికి వాడతాను. దీన్ని సింబల్ ఆఫ్ అథారిటీ, మన లైన్ సింబల్ ఆఫ్ అథారిటీ ఇది నేను మేడం గారి చేతులకి ఎందుకు ఇస్తున్నాము, మేడం గారు ఎందుకు ఇస్తున్నాం మీ చేతుల మీద వచ్చింది. ఇప్పుడు జంగయ్య గారు వీళ్ళందరి మధ్యలో ప్రమాణం చేశారు కదా, నేను అన్ని కార్యక్రమాలు చేస్తాను, ఇది చేస్తాను. నారాయణ రెడ్డి గారి మరియు ఇతర సభ్యుల సమక్షంలో వేదిక మీదున్న పెద్దల సమక్షంలో లైనిజంలో ఉన్నటువంటి నాయకుల అందరి సమక్షంలో క్లబ్ రాజ్యాంగానికి లోబడి ఉంటానని అన్ని కార్యక్రమాల్లోనూ అమితోత్సాహంతో చాలా చురుకుగా పాల్గొని క్లబ్ యొక్క పురోగతికి కృషి చేయగలనని ప్రమాణం చేస్తున్నాను. మరియు క్లబ్ సభ్యత్వము పొందుటలోను క్లబ్ చేపట్టే అన్ని కార్యక్రమములలోనూ అమలు చేయుటలోను నా సేవలు అందించుటకు సర్వదా సంసిద్ధముగా ఉంటానని లయన్స్ ఇంటర్నేషనల్ లక్ష్యాలు లయన్స్ ప్రవర్తన నియమావళికి అనుగుణంగా నడుచుకుంటానని శపథం చేయుచున్నాను. అంతేకాకుండా మరి మిమ్మల్ని లైంగికంలోనికి తీసుకొచ్చినటువంటి వారు ఒక్కసారి రావాల్సిందిగా, వేదిక మీదకి రావాల్సిందిగా కొంచెం సరి అయిన సమయం అది నేను అంటే ప్రిపేర్ చెప్పండి సార్. నేను నూతన సభ్యుల పేరు మీరు చేర్పించిన వారి పేరు చెప్పుకోండి. అంతే కదా, చెప్పండి. ఒకటి కె రవీంద్ర రెడ్డి గారు, కడపాల మాధవ్ రెడ్డి గారు, కాశీనాథ్ గారు, మలయ గారు, గడ్డపల్లి గారు, మరియు ప్రిన్సిపాల్ రెడ్డి గారు, మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ రవి గారు. మైక్ దగ్గర పెట్టుకోండి, దగ్గర పెట్టుకోండి. లైనిస్టిక్ నన్ను ప్రెసిడెంట్గా, మరి అదేవిధంగా మా సెక్రటరీ కాశీ ప్రవేందర్ గారు, కాశీనాథ్ గారు, దాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మన లయన్స్ క్లబ్ మిత్రులందరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఈ ఆహ్లాదకరమైనటువంటి ఒక మంచి వాతావరణంలో మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మన గవర్నర్ మదన్ మోహన్ రేపాల్ గారికి, మరి అదేవిధంగా వీడి జీవన్ మరి సతీష్ కుమార్ కోటే గారికి, మరి అదేవిధంగా మరి భాగ్యలక్ష్మి యేసూరి రీజనల్ మన జోన్ చైర్పర్సన్ గారికి, రీజన్ చైర్మన్ గారికి, మరి అదేవిధంగా మన శోభారాణి జోన్ చైర్మన్ గారికి, ఉషారాణి గారికి, మరియు మన సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, వాసవి క్లబ్, ఇలా ఇవన్నీ కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు. ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు అనేవి ఈరోజు ప్రభుత్వానికి సమాంతరంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుంది. మన
లయన్స్ క్లబ్ 2015లో స్టార్ట్ అయినటువంటి మరి మన లయన్స్ క్లబ్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ ప్రపంచంలో కొన్ని వందల వేల శాఖలుగా మరి మన లయన్స్ సేవలు అనూహ్యంగా విస్తారంగా ప్రతి సందర్భంలో కూడా అంటే ఎక్కడ